ఐటీ గ్రిడ్ డేటా వివాదంపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పంచాయతీకి తెరతీసింది. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మా డేటాపై విచారణ చేయడానికి మీరెవరంటూ చంద్రబాబు ప్రశ్నిస్తే, కంపెనీ హైదరాబాద్ లో ఉందని, సైబర్ నేరం కావటంతోనే రాష్ట్ర పోలీసులు విచారణ చేస్తున్నారని కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. అక్రమాలు చేయకుంటే భయమెందుకని బాబుని ప్రశ్నించారు కేటీఆర్. ఏపీ ప్రజల డేటా వ్యవహారంపై ఏపీ సీఎం చంద్రబాబు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతోంది. డేటా అనేది తమ వ్యక్తిగతమన్నారు చంద్రబాబు. ఏపీ డేటా వ్యవహారంలో కేసులు పెట్టడానికి తెలంగాణ పోలీసులు ఎవరని ప్రశ్నించారు. కేసీఆర్ తో జగన్ కుమ్మక్కై టీడీపీని దెబ్బతీయాలనుకుంటున్నారని విమర్శించారు. కేసీఆర్ తో కుమ్మక్కై ఇద్దరు కలిసి లాలు చెప్పడి తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలనుకుంటే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. మీ మూలాలు కూడా కదిలిపోతాయి. మీరు ఎక్కడ తిరిగే పరిస్థితి ఉండదు. తమాషా కాదు ఇది. డేటా అనేది మన సొంతం. మీరెవరు అడగడానికి? ఏదైనా చట్టపరంగా నేను చట్టాన్ని ఫాలో అవుతా. మోడీ, జగన్, కేసీఆర్ కలిసినా తనను ఏమీ చేయలేరన్నారు చంద్రబాబు. వైసీపీ కంప్లైంట్ చేస్తే కేసుల పేరుతో ఐటీ కంపెనీల్లో దాడులు చేస్తున్నారని తెలిపారు. దమ్ముంటే డైరెక్ట్ గా వచ్చి తనను ఎదుర్కోవాలని సవాల్ చేశారు. జగన్ గెలిస్తే ఏపీకి కన్నీళ్లే మిగులుతాయన్నారు బాబు. వైఎస్ఆర్ దొంగలు కంప్లైంట్ ఇస్తే మన మీద యాక్షన్ తీసుకుంటామంటారు. నిన్న అడిగారు, కొంతమందిని కిడ్నాప్ చేశారు, మనం హైకోర్టులో వేస్తే వాళ్ళని తీసుకొచ్చి వదిలిపెట్టి మేము కిడ్నాప్ చేయలేని వాళ్ళు బెదిరించి సాక్ష్యాలు చెప్పే పరిస్థితికి వచ్చారు. ఈ కేసీఆర్ అనుకుంటున్నాడు ఒక నియంత అనుకుంటున్నాడు, కానీ ఆ నియంతల ప్రవర్తన నా దగ్గర జరగదని మరొకసారి హెచ్చరిస్తున్నా. డేటా సమాచారం దొంగిలించినట్లు వచ్చిన ఫిర్యాదు ఆధారంగానే తెలంగాణ పోలీసులు ఐటీ గ్రిడ్ సంస్థపై కేసు నమోదు చేశారన్నారు కేటీఆర్. అడ్డంగా దొరికి బుకాయించడం చంద్రబాబు, లోకేష్ కు అలవాటేనని విమర్శించారు. హైదరాబాద్ లో కంపెనీ ఉండటం, ఏపీకి చెందిన వ్యక్తి కంప్లైంట్ ఇవ్వడంతోనే ఇక్కడ కేసు పెట్టారని తెలిపారు. ఏ తప్పు చేయకపోతే భయమెందుకన్నారు కేటీఆర్. ఐటీ గ్రిడ్ అనే సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వెబ్సైట్లో ఉండాల్సిన సమాచారాన్ని, ప్రజల యొక్క నిక్షిప్తంగా ఉండాల్సిన సమాచారాన్ని ప్రజల అనుమతి లేకుండా, వారి పర్మిషన్ లేకుండా ఇంకొకరికి ఇవ్వకూడని సమాచారాన్ని తస్కరిస్తున్నారు, దొంగతనం చేస్తున్నారు అని తెలంగాణ పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు. జరిగింది క్రైమ్ ఇక్కడ, ఆ సంస్థ ఇక్కడే ఉంది. ఇచ్చిన వ్యక్తి, కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఇక్కడోడు. యాక్ట్ చేయాలన్నా వద్దాం మేము? నేరమే జరగకపోతే, తప్పే చేసి ఉండకపోతే ఇంత భయం ఎందుకండి? ఆంధ్ర పోలీసులు వచ్చి లోకేశ్వర్ రెడ్డి ఇంటి మీద దాడి చేసి ఇష్టం వచ్చినట్టు తిట్టి నోటికొచ్చినట్టు దుర్భాషలాడి ఏం పని ఆంధ్ర పోలీస్కి ఇక్కడ? నాకు అర్థం కాదు. తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత చంద్రబాబుకు లేదన్నారు కేటీఆర్. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని పార్టీలకు అమ్ముకోవడం ఏం పద్ధతని ప్రశ్నించారు. సేవామిత్ర యాప్లోకి ప్రజల డేటా ఎలా వెళ్లిందన్నారు. సోషల్ మీడియాలో డబ్బులిచ్చి తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గేమ్ నడిపిస్తున్నారని విమర్శించారు కేటీఆర్. సేవామిత్ర అనే యాప్కి ఎవరిచ్చారు అధికారం? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిందా? ఎవరిచ్చారు? ముఖ్యమంత్రి ఇచ్చాడా పర్మిషన్? ఎట్లా పోతుంది అందులోకి? కాబట్టి ఇది దాన్ని ఒకరు క్వశ్చన్ చేస్తే, క్వశ్చన్ చేసిన వ్యక్తి మీద దాడి చేసి ఇక్కడ చట్టాన్ని సరిగ్గా అమలయ్యే విధంగా చూస్తున్న తెలంగాణ పోలీసుల మీద బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేయడం, ఇది చంద్రబాబు నాయుడు మాత్రమే చేయగలిగిన పని. కేటీఆర్ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు ఏపీ టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు. యాప్ లో నమోదు చేసుకున్న టీడీపీ కార్యకర్తల ఓట్లు తొలగించేందుకు హైదరాబాద్ కేంద్రంగా కుట్ర జరుగుతుందని ఆరోపించారు. ఏపీలో వైసీపీ తరఫున కేటీఆర్ వచ్చి ప్రచారం చేసినా తమకేం అభ్యంతరం లేదన్నారు. డేటా వ్యవహారంపై గవర్నర్ కు ఫిర్యాదు చేస్తామన్నారు అశోక్ బాబు. కేటీఆర్ గారు, మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అన్నారు, రండి క్యాన్వాస్ చేసుకోండి, ధైర్యంగా గెలవండి. అంతేగాని దొంగదాటున, దొడ్డిదారున ఇటువంటి చర్యల వలన తెలుగుదేశం ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. కాబట్టి ఇటువంటి రౌడీయిజం టైపు మరి విషయాలు అయితే హైదరాబాద్లో ఎంతోకాలం నడవు. ఇది సెక్షన్ 8 కింద కూడా, అంటే ఒక వ్యక్తిగతమైన ఆస్తులకి సెక్యూరిటీ ఇవ్వాల్సిన పరిస్థితి గవర్నర్కు ఉంది. మరి గవర్నర్ గారు లేరు అక్కడ. గవర్నర్ గారు వచ్చిన తర్వాత గవర్నర్ గారికి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఒక రిప్రజెంటేషన్ ఇస్తాం. ఒకవైపు కేసు విచారణ, మరోవైపు పరస్పర ఆరోపణలతో రెండు రాష్ట్రాల్లో ఐటీ గ్రిడ్ డేటా వివాదం హాట్ టాపిక్ గా మారింది.